హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు విజన్ మ్యాథ్ అండ్ అబాకస్. ఈరోజు మనము బాడ్మాస్ రూల్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రైమరీ క్లాస్ వరకు పిల్లలకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేవి ఇండివిజువల్గా వస్తాయి. ఇండివిజువల్గా నేర్చుకుంటారు, ఇండివిజువల్గా సాల్వ్ చేస్తారు. ఎప్పుడైతే హయ్యర్ క్లాసెస్కి వస్తారో ఈవెన్ ఫ్రమ్ 5th గ్రేడ్ నుంచి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనే కాన్సెప్ట్ ఎట్ ఏ టైం అంటే ఒకటే క్వశ్చన్లో ఇస్తారు. అప్పుడు పిల్లలు ఏంటంటే స్టార్టింగ్లో ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డర్లో చెయ్యాలి అని అనుకుంటారు. కానీ మీకు ఇక్కడ గుర్తుండాల్సిన టాపిక్ ఏంటి అంటే బాడ్మాస్ అని. బాడ్మాస్ అంటే బి ఫర్ బ్రాకెట్. మీకు బిలో బ్రాకెట్ అని ఉంటుంది. అంటే క్వశ్చన్లో మీకు ఎక్కడైనా బ్రాకెట్ అనేది కనిపిస్తే ఫస్ట్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. ఈ బ్రాకెట్లో కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సర్కిల్ బ్రాకెట్, ఇంకోటి కర్లీ బ్రాకెట్, ఇంకోటి స్క్వేర్ బ్రాకెట్. ఎప్పుడైతే మీకు ఇలా 3 కనిపిస్తాయో ఫస్ట్ సర్కిల్ ఇస్తాడు కదా, సర్కిల్ బ్రాకెట్లో ఉన్న ఆపరేషన్ ఏదైనా ప్లస్ ఉండని, మైనస్ ఉండని, మల్టిప్లికేషన్ ఉండని, డివిజన్ ఉండని, ఏది ఇస్తే అది సింప్లిఫై చేయాలి. ఇక్కడ మీకు ఈ ఆర్డర్ కంపల్సరీ కాదనమాట. బ్రాకెట్ ఇస్తే మాత్రం బ్రాకెట్లో ఏది ఉంటే అది సాల్వ్ చేసేయాలి. ఇది అయిపోయిన తర్వాత కర్లీ బ్రాకెట్ అని ఇస్తాడు. కర్లీ బ్రాకెట్లోది సాల్వ్ చేయాలి. అంటే సెకండ్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది. సో ఇలా ఆర్డర్లో బ్రాకెట్ సింప్లిఫై చేయాలి. ఆల్మోస్ట్ మీకు అంటే హయ్యర్ క్లాసెస్కి వచ్చే కొద్దీ 3 ఇన్వాల్వ్ చేస్తాడు, కానీ స్టార్టింగ్లో మాత్రం మీకు ఓన్లీ సర్కిల్ బ్రాకెట్ అనేది ఇస్తాడు. ఈవెన్ లైక్ 5th 6th వాళ్ళకి ఓన్లీ బాడ్మాస్ రిలేటెడ్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేదే ఇస్తాడు. సో అందుకని నేను మెయిన్ మీకు ఈ కాన్సెప్టే చెప్తున్నాను. ఇది ఫస్ట్ చూద్దాం. సో బి అంటే బ్రాకెట్. నెక్స్ట్ ఓ ఉంది కదా, ఓ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్. అంటే మల్టిప్లై చేయాలి. 7 ఆఫ్ 5 అంటాడు. అంటే 7 times 5 అనేది మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఏంటి, డి అంటే డివిజన్. మీకు క్వశ్చన్లో డివిజన్ సింబల్ అనేది కనిపిస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఏదైతే డివిజన్ ఫామ్లో ఉందో అది సింప్లిఫై చేసేయాలి. డివిజన్ తర్వాత మీకు మల్టిప్లికేషన్. అంటే క్వశ్చన్లో ఏవైతే మల్టిప్లికేషన్ ఫామ్లో కనిపిస్తున్నాయో అవి సింప్లిఫై చేయాలి. మల్టిప్లికేషన్ అయిపోయాక అడిషన్ సాల్వ్ చేయాలి. అడిషన్ తెలుసు కదా మీకు. అడిషన్ అంటే ఇందులో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే మీకు ప్లస్ సింబల్ ఉంటుందో లైక్ 5 - 3 + 2 ఇలా వచ్చినప్పుడు ఈ 3 + 2 సాల్వ్ చేస్తారు ఫస్ట్ చాలా మంది పిల్లలు. అది కాదు, మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే ఇది అండ్ 2, 5 and 2 పాజిటివ్స్ యాడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ యూ షుడ్ గో విత్ సబ్ట్రాక్షన్. సో లాస్ట్ ఆపరేషన్ వచ్చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్లో ఈ ఆర్డర్ సాల్వ్ చేసుకుంటూ పోతే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఆ ఎగ్జాంపుల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్ చూడండి. 27 × 2 - 4 + 15 / 3. ఇక్కడ ఉన్న క్వశ్చన్లో మీకు మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, అడిషన్ ఉంది, డివిజన్ కూడా ఉంది. సో ఫస్ట్ మనం సాల్వ్ చేయాల్సింది ఏంటి, బ్రాకెట్. డూ వీ హ్యావ్ బ్రాకెట్ హియర్? నో కదా. సో బ్రాకెట్ అనేది స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఆఫ్. కెన్ యూ సీ ఎనీ ఆఫ్ హియర్? ఆఫ్ అనే వర్డ్ కనిపిస్తుందా? లేదు కదా. సో ఆఫ్ని కూడా స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు డి. డి ఫర్ డివిజన్. డివిజన్ కనిపిస్తుందా? ఉందా లేదా చూడాలి పిల్లలు. ఎక్కడుంది? ఎస్, యూ హ్యావ్. సో అప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ ఇలా ఉంది కదా అని ఈ ఆర్డర్ చేసుకుంటూ వెళ్ళొద్దు. ఎక్కడైతే డివిజన్ సింబల్ కనిపిస్తుందో దాన్ని మాత్రం సింప్లిఫై చేయాలి. సో రిమైనింగ్ ఎలా ఉంటే అలా యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. 27 times 2 ఉంది కదా, రాసేసి -4 రాసేసి ప్లస్ సింబల్ రాసేసి 15 / 3ని సింప్లిఫై చేస్తున్నాం కాబట్టి దాని కింద ఒక నేను అండర్లైన్ పెట్టాను. అంటే మీరు ఇది సింప్లిఫై చేస్తున్నారు అనేది ఈజీ ఉంటుంది అని. 15 / 3 ఏంటి, 5 కదా, 5 రాసేయాలి. సో ఏదైతే మనం సింప్లిఫై చేస్తున్నామో అది కాకుండా రిమైనింగ్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. సో సింప్లిఫికేషన్ అయిపోయింది కదా. సో డివిజన్ సింబల్ టిక్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏంటి, మల్టిప్లికేషన్. మీకు ఈ క్వశ్చన్లో మల్టిప్లికేషన్ అనేది కనిపిస్తుందా ఎక్కడైనా? చూడాలి. ఉందా? ఎస్, ఉంది కదా. ఎక్కడ? 27 times 2. అంటే ఏం చేయాలి, ఫస్ట్ మనము ఇది మల్టిప్లై చేయాలి. 27 times 2 ఏంటి, 54 కదా, రాసేయండి. నెక్స్ట్ ఎలా ఉంటే అలా రాసేయండి. ఏ సింబల్తో ఉంటే ఆ సింబల్తో రాసేయాలి. అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి, మల్టిప్లికేషన్ అయిపోయిన తర్వాత అడిషన్. ఇందులో మనకి అడిషన్ ఉందా? ఎస్, ఇక్కడ ప్లస్ ఉంది కదా. సో 4 + 5 అని చాలా మంది పిల్లలు చేస్తారు. కానీ ఇది కాదు. మనం చేయాల్సింది ఏంటంటే 2 పాజిటివ్స్ ఉన్నా యాడ్ చేయాలి, 2 నెగిటివ్స్ ఉన్నా యాడ్ చేయాలి. 2 అంటే 2 కాదు,
3, 4, 5 ఎన్ని ఉన్నాయి కానీ పాజిటివ్ టర్మ్స్ అన్నీ యాడ్ చేయాలి. నెక్స్ట్ నెగిటివ్ టర్మ్స్ ఎన్ని ఉన్నా అన్ని యాడ్ చేసేయాలి. వచ్చిన ఆన్సర్కి లాస్ట్లో సబ్ట్రాక్షన్ అనేది చేయాలి. అదన్నమాట అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అంటే. సో ఇక్కడ మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్లో 54 -4 +5. -4 అంటే ఇది నెగటివ్, +5 అంటే పాజిటివ్. సో 54 + 5ని యాడ్ చేయాలి. లైక్ 54 + 5 -4. సో 54 + 5 ఏమవుతుంది? 59 కదా, రాసేసి -4 రాసేయాలి. ఇప్పుడు లాస్ట్ ఆపరేషన్ ఏంటి? అడిషన్ అయిపోయిన తర్వాత సబ్ట్రాక్షన్ కదా. 59 - 4 ఏమవుతుంది? 55 కదా. సో మీ ఆన్సర్ 55 అని రాసేయడమే, అంతే. ఎలా ఉంది? ఈజీ ఉందా, హార్డ్గా ఉందా? సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీకు ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అనేది గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అంటే ఏంటి? ఫస్ట్ బ్రాకెట్ చేయాలి, నెక్స్ట్ ఆఫ్ చేయాలి, నెక్స్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ అడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఓకేనా? ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేసి చూద్దాము. ఈ క్వశ్చన్లో మీకు నేను బ్రాకెట్ అనేది ఇన్వాల్వ్ చేస్తాను. సో బ్రాకెట్ ఉంటే ఎలా చేయాలి? ప్రైమరీ నుంచి హయ్యర్కి జస్ట్ 5th 6th పిల్లలకి ఈ మాత్రం క్వశ్చన్ వస్తే సరిపోతుంది. ఇలా ఇంకో క్వశ్చన్ చూద్దామా? ఇక్కడ ఏముంది మీకు? 59 - 3 × 4 + 22 + 5 / 3. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి మనము? ఇందాక ఏం చెప్పుకున్నాం? బ్రాకెట్ సింబల్ ఉంటే బ్రాకెట్ చేయాలి కదా. ఇందులో మనకి బ్రాకెట్ కనిపిస్తుందా? ఎస్. ఇప్పుడు ఇందాక ఇది మనం బిఫోర్ క్వశ్చన్కి పెట్టాం కాబట్టి ఎరెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనకి బ్రాకెట్ అనేది కనిపిస్తుందా లేదా చూడండి. బ్రాకెట్లో అడిషన్ ఉన్నా, సబ్ట్రాక్షన్ ఉన్నా, మల్టిప్లికేషన్ ఉన్నా, డివిజన్ ఉన్నా, ఏది ఉంటే అది సింప్లిఫై చేసేసి రాయాలి. సో ఫస్ట్ బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ని సింప్లిఫై చేద్దాం. ఇందాక ఏం చెప్పాను మా? ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్ కాకుండా మీరు ఏదైతే సింప్లిఫై చేస్తున్నారో అది కాకుండా రిమైనింగ్ నంబర్స్ని యాజ్ ఇట్ ఈస్ అలాంగ్ విత్ ద సింబల్స్ యూ నీడ్ టు రైట్. సో రైట్ 59 యాజ్ ఇట్ ఈస్ -3 × 4 + 22 + 5ని సింప్లిఫై చేయండి. 22 + 5 ఏంటి? 27 కదా, రైట్. 27 / 3. ఇప్పుడు మనము బ్రాకెట్ అనేది సింప్లిఫై చేసేసాం. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి? ఆఫ్ అనేది చూడాలి. ఈ క్వశ్చన్లో మీకు ఎక్కడైనా ఆఫ్ అనేది కనిపిస్తుందా? ఓఎఫ్ ఆఫ్ ఉందా? లేదు కదా. సో ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏం చేయాలి? డివిజన్. డి అంటే డివిజన్ కదా బాట్మాస్లో. డివిజన్ ఎక్కడైనా ఉందా? చూడాలి పిల్లలు, ఎక్కడుంది డి? ఎస్, ఇక్కడ ఉంది కదా. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఇందాక ఏమనుకున్నాము? ఏదైతే సింప్లిఫై చేస్తున్నామో అది కాకుండా రిమైనింగ్ నంబర్ని యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. ప్లస్ ఇక్కడ 27 / 3ని సింప్లిఫై చేయండి. 27 / 3 అంటే 9 కదా, రాసేయాలి. సో ఇక్కడ మనం డివిజన్ స్టెప్ కూడా కంప్లీట్ చేసేసాం. డివిజన్ అయిపోయినాక ఏం చేయాలి? మల్టిప్లికేషన్ అనే ఆపరేషన్ని చేయాలి. మీకు ఇందులో మల్టిప్లికేషన్ కనిపిస్తుందా? ఉందా? ఎస్, ఇక్కడ ఉంది కదా. సో నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్ టర్మ్ని సింప్లిఫై చేద్దాం. ఇందాక ఏం చెప్పాను? రిమైనింగ్ నెంబర్ యూనిట్ టు రైట్ యాజ్ ఇట్ ఈస్ కదా. -3 × 4 విచ్ గివ్స్ యూ 12, రైట్ యాజ్ ఇట్ ఈస్, +9. ఇక్కడ ఏం చేసాం మనము? ఓన్లీ 3 × 4ని సింప్లిఫై చేసి రాసాము. మిగిలింది అలాగే రాసేసాం కదా. ఇప్పుడు ఇందాకలాగా ఏం చేయాలి? అడిషన్ అంటే ఇక్కడ 59 ఉంది, -12 ఉంది, +9 ఉంది. ఇందాక చెప్పినట్టు 12 + 9 ఇలా ఉంది కదా అని ఇది సింప్లిఫై చేయడం మాత్రం చేయకండి. ఏం చేయాలి? 2 పాజిటివ్ టర్మ్స్, 2 నెగిటివ్ టర్మ్స్ ఉంటే యాడ్ చేయాలి. 59 ఉంది, +9 ఉంది, పాజిటివ్స్ కదా. సో 59 + 9 విచ్ గివ్స్ యూ 68 - 12. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తాం. అడిషన్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ కదా. 68 - 12 ఎంత వస్తుంది? 56 కదా. సో మీ ఆన్సర్ ఏంటి? 56. అంతేమా, ఏం లేదు. బాట్మాస్ అనేది చాలా ఈజీ. ఎప్పుడైతే మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఇలా ఆర్డర్ పెట్టుకోండి. స్టార్టింగ్లో మీరు ఇలా రాసుకొని ఒక్కొక్కటి సింప్లిఫై చేసుకుంటూ టిక్ పెట్టుకున్నారంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. హోప్ బాట్మాస్ రూల్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆర్ మ్యాథ్స్ పజిల్స్ కోసం ఫాలో విజన్ మ్యాథ్ అండ్ అబాకస్. ఈ కంటెంట్ మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేసి, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.